చెప్పుకుంటూ ముందుకు సాగాలని. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రైతులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఎలా పాలన అందించాలో తెలియని అయోమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని, పాలన చేసే సత్తా లేక కాంగ్రెస్ పార్టీ కాలం వెళ్లపుచ్చుకుంటుందని చెప్పుకొచ్చారు. యువత, విద్యార్థులు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇటు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. जय बापू, जय भीम, जय संविधान। తప్పకుండా అందరికీ తెలిపే విధంగా ఉండాలని కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మన లీడర్ల ఫోటోలు ఎవరు ఉన్నాయి ఉండద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ ఈ రోజు రాజ్యాంగానికి సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని మన నాయకుల యొక్క రాజకీయపరమైన అంశాలు కాకుండా మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక